కోడలి పిల్ల, ఇప్పుడు చూసుకో, ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. అమ్మా సీత, నా ఇంటి పెద్ద కోడలిగా నువ్వెప్పుడు ఇలాగే కళకళలాడుతూ ఉండాలి. మా రాముడికి భార్యగా దీర్ఘ సుమంగళిగా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. అత్తమ్మా, ఇన్నాళ్లుగా నాకు మా అమ్మ లేదు అనే బాధ నాలో ఉండేది. కానీ ఇప్పుడు మీ ప్రేమని చూస్తుంటే నా బాధ తీరిపోయింది. మీలాంటి మనసున్న దేవతకి కోడలనైనందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. ఇదంతా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. పిచ్చి పిల్ల, కల్లా కపటం లేని పసిపిల్లలాంటి మనసు నీది. అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. పద వెళ్దాం. ఒక్క నిమిషం అత్తమ్మా, నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. పద. ఎరా రాము, తాతయ్య, మీ అమ్మ సీతని తనతో పాటు రమ్మని పైకి తీసుకెళ్ళింది. అత్త కూడా ఇంకా కిందికి దిగరేంట్రా? తాతయ్య, నాకు మాత్రం ఏం తెలుసు? అమ్మ సీతకి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుందేమో. కన్న కూతుర్ని నేను కూడా వస్తానంటే నువ్వేం అక్కర్లేదు, నువ్విక్కడే ఉండు అని అందమ్మ. నాకంటే అమ్మకి వదినే ఎక్కువైపోయినట్టుంది. మూలమ్మో, మరంతే కదేటి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అన్నారేటి. అదిగో అటు చూడండి, అత్తా కోడళ్ళిద్దరూ కలిసే వస్తున్నారు. అమ్మారాణి, సీతనిలా చూస్తుంటే మా అమ్మే గుర్తొస్తుందమ్మా. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఒకరోజు బాగా అలంకరించుకొని లక్ష్మీదేవిలా కనిపించింది. ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేనమ్మా. ఆ తర్వాత నా కూతురు సీత కూడా పెళ్ళైన తర్వాత తను కూడా ఇలాగే అలంకరించుకుంది. ఈ 2 దృశ్యాలు నా గుండెల్లో ముద్ర పడిపోయాయి. ఈరోజు సీతను చూస్తుంటే నాకు మా అమ్మ, నా కూతురే గుర్తొస్తున్నారమ్మా. బాగుంది తాతయ్య, చాలా బాగుంది. 7 వారాల నగలని ఈ ఇంటి పెద్ద ముత్తైదువు అత్తయ్య గారు కదా వేసుకోవాలి. వద్దన్నా, ఆవిడ నాకివన్నీ వేస్తే నేను ఇబ్బంది పడుతూ వస్తే మీరేమో మీ అమ్మ పేరు చెప్పి నా నోటికి తాళం వేయాలని చూస్తున్నారా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. ఇంటి కోడలంటే ఎప్పుడూ ఇలాగే కలకల్లాడుతూ ఉండాలి. ఇదే మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. అది తాతయ్య, అలా చెప్పండి. ఇందాకటి నుంచి తనేదో బరువులు మోస్తున్నట్టు తెగ ఇబ్బంది పడిపోతుంది సీతమాలక్ష్మి. అమ్మా సీత, మీ అత్తయ్య ఏం చేసినా దానికొక అర్థం, పరమార్థం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇదంతా ఎప్పుడో జరగాల్సింది. ఆ మంచి రోజు ఇవాళొచ్చింది. కరెక్ట్ నాన్న, అందుకే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు. అనయ్య, రాములూరి పక్కన సీతమ్మ తల్లి ఎలా ఉంటుందో ఆ కాలంలో వాళ్ళకి తెలిసేమో గాని ఈ కాలంలో మాలాంటి వాళ్ళకి తెలీదు. కానీ మా వదినమ్మని చూస్తుంటే నిజంగా సీతమ్మ తల్లి ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది.
అన్నయ్య అందరూ చెప్పారు, ఇప్పుడు నువ్వు చెప్పు, వదిన నీ కళ్ళకి ఎలా కనిపిస్తుంది? రే రాము, ఇట్లా మాట పడుతున్నావు, చెప్పరా? మన ఇంటికి సరికొత్త వెలుగుని తీసుకొచ్చిన దీపంలా కనిపిస్తోంది. మా సీతమ్మకి అందరూ కలిసి దిష్టి పెట్టేస్తారేటి? అందరి సూపు తగిలి ఆ యమ్మ నల్లపోసైపోతే మా రాంబాబు గారు ఎక్కడుందా అని ఎత్తుక్కోలేక అల్లాడిపోతారు కదేటి? నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. రండి పంతులు గారు, నీకోసం ఎదురు చూస్తున్నావు. అయ్యా, ఈ రాత్రికే శాంతి ముహూర్తం అన్నారు కదా, అంతా సిద్ధమేనా? అంత సిద్ధమే పంతులు గారు, మీరు శుభకార్యాన్ని జరిపించండి. అలాగేనమ్మా, పదండి. పద బాబు, పదరా. పదండి. ఓం సుముఖస్యైకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని అప్పడే తృణీయాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం క్షత్రస్య రాజా వరుణోద్రాజः నక్షత్రాణాగం శతవస్వశిష్టः తౌ దేవేభ్యः ప్రణతో దీర్ఘమాయుః. యజమానస్య దంపత్యోః మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు. ఉభయ దంపత్యోః అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అమ్మారాణి, నీ మనసు మారింది. ఈరోజు మన ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తాతయ్య, నా కొడుకుని కోడల్ని చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా చాలా ముచ్చటగా ఉంది. వాళ్ళ పెళ్లిని కళ్ళారా చూడలేకపోయినా భార్యాభర్తలుగా వాళ్ళిద్దరు పక్కపక్కనే కూర్చొని అన్యోన్యంగా కనిపిస్తుంటే ఒక తల్లిగా నా మనసు ఆనందంతో పొంగిపోతోంది. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. సర్వతత్వాత్మికాయ తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. పద్ధతి ప్రకారం వియ్యంకుల వారింట్లో వాళ్ళ 3 నిద్రలకి ఆటంకం కలిగినా ఇప్పుడు అది కూడా ఒకందుకు మంచికే జరిగిందేమో అనిపిస్తోంది. షన్నో అస్తద్విపదే షంచదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహ నక్షత్ర తిథి యోగ కరణ లగ్నాలన్నీ అనుకూలంగా ఉన్న సమయాన్ని చూసి ఆలుమగల్ని ఒక్కటిగా చేసే ఈ శోభనం రాత్రి నాటి శాంతి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దీనినే పునఃసంధానం అంటారు. అమ్మ చూసావా, వదిన చూడు ఎలా సిగ్గుపడుతుందో. అబ్బా, నిజంగా అన్నయ్య చాలా లక్కీ కదమ్మా, సీత లాంటి భార్య దొరికింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా బాబు, ఇప్పుడు మీరు మీ ఇద్దరు 2 చేతుల్ని ఆ పాలల్లో ముంచి కాబోయే దంపతులుగా మనస్ఫూర్తిగా కరచాలనం చేసుకోండి. సీతమ్మ వచ్చింది అత్తింటికి, సిగ్గంత చేరింది కడకంటికి. సీతమ్మ వచ్చింది అత్తింటికి, సిగ్గంతా చేరింది కడకంటికి.
అద్దం కాదు పొద్దున చూసేది ఆతని మామే ఆయమ్మ, కలలోనైనా కౌగిలి విడినా కలవర పడుతుంది ఆ బొమ్మ. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సత్సంతాన సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అమ్మా, ఇంతటితో పూజ పూర్తయింది. ఇక మీ భార్యాభర్తలిద్దరూ లేవచ్చు. పిల్లా పాపలతో ఆదర్శవంతులుగా నిండు నూరేళ్లు వర్ధిల్లండి. అయ్యా సూర్యం గారు, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా సంతోషం. ఇదిగోటి పంతులు గారు మీ దక్షిణ. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, తర్వాత ఏం చేయాలో చెప్పకుండానే పంతులు గారు వెళ్ళిపోయారేంటి? అమ్ములు, నువ్వు అల్లరి చేయకు, సైలెంట్గా ఉండు. ఏదో కారు వచ్చినట్టుంది, నేను వెళ్ళి చూసొస్తాను. రాము, నువ్వు గదిలోకి వెళ్ళరా, అమ్మాయిని తీసుకొస్తారు. అలాగే తాతయ్య. హాయ్, బాలుబాబు గారు వచ్చారు. అయ్యగారు, అయ్యగారు, పెద్దయ్య గారు, అమెరికా నుండి బాలుబాబు గారు వచ్చారండి. అంజీ, ఏమంటున్నావు నువ్వు? అమెరికా నుంచి బాలు ఇప్పుడు రావడం ఏంటి? అమ్మగారు, అదిగోండి బాలుబాబు గారు. కావాలంటే మీరు వచ్చి చూడండి. శశి, ఇదే మా ఇల్లు. శశి, పద. నేను తీసుకొస్తాను. అమెరికా నుంచి వీడు ఇంత సడన్గా రావడం ఏంటి? పైగా ఎవరో అమ్మాయిని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. తను బాలుకి క్లాస్మేట్ అయి ఉంటుందిలే. శశిరేఖ బాలుతో కలిసి రావడం ఏంటి? అమెరికాలో ఉండాల్సిన వాడు ఇలా సడన్గా శశిరేఖతో కలిసి దిగాడంటే ఏంటి అర్థం? తనే నా మరిది బాలు అని చూడగానే తెలుస్తుంది.
కానీ నాతో గొడవ పెట్టుకున్న ఈ పొగరుబోతు పిల్ల బాలుకెలా పరిచయం అయింది? ఎవరి పిల్ల? చూస్తుంటే బాలుకి చాలా క్లోజ్గా ఉన్నట్టుంది. ఆ అమ్మాయి మెళ్ళో తాళిబొట్టు ఉంది అంటే బాలు ఆ పిల్లని. హాయ్ అమ్మా. హాయ్ తాతయ్య. హాయ్ నాన్న. హలో అన్నయ్య. ఆదిత్య, అమ్ములు, ఐఎమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళైందో మిమ్మల్ని మన ఇంటిని చూసి. ఐఎమ్ సో హ్యాపీ. మాకు కూడా సంతోషంగానే ఉందిరా, కానీ ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఓ, మీ ఫేసెస్ చూస్తుంటే తనెవరు, తను నాకేమవుతుందనే క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. సింపుల్గా చెప్పేస్తాను. తన పేరు శశిరేఖ. తను తను నా భార్య. షీఈస్ శశిరేఖ, మిస్సెస్ బాలకృష్ణ. మేమిద్దరం రీసెంట్గానే పెళ్లి చేసుకున్నాం. బాలు, ఏం మాట్లాడుతున్నావురా? మాతో చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా? సారీ అమ్మా. అమ్మా, మీకు చెప్పేంత టైం లేకుండా పోయింది. నార్మల్. నిన్ను చదువుకోమని అమెరికా పంపిస్తే కన్నవాళ్ళం మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నీ అంతటా నువ్వే నిర్ణయాలు తీసేసుకుంటావా? యారా, అంత పెద్దోడు అయిపోయావా? అమెరికా వెళ్ళగానే నీలో ఇంత మార్పు వచ్చేసిందా? అమ్మా నాన్నలతో నీకు పనే లేదనుకున్నావా? సారీ నాన్న, అసలు మాట్లాడొద్దు. పెళ్లి చేసుకుని ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నా భార్య అని పరిచయం చేస్తే ఏంటి అర్థం? అంతా నా ఇష్టం, నన్ను ఎవరేం చేస్తారు అనే పొగరా నీకు? నేను కొంచెం చెప్పేది వినండి ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్పేది మేం వినేది? ఏంటి నువ్వు ఎంత పద్ధతిగా ఉండేవాడివి? నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. అందుకే మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఒరేయ్, చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందనుకున్నావా? నాకొస్తున్న కోపానికి నిన్నేం చేస్తానో నాకే తెలీదు. రాధాకృష్ణ, ఆవేశపడుకో. ఎంత కాదన్నా వాడు నీ కొడుకు. పెళ్లి చేసుకున్నానంటుంటే గుమ్మ ముందు నిలబెట్టి గొడవ పడ్డం పద్ధతి కాదు. ముందు వాళ్ళని లోపల రానివ్వండి. అమరాని, వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు. అమరాని, నీకే చెప్తున్నానమ్మా. అమ్మా, అమ్మ సీత, వాళ్ళిద్దరికి హారతిచ్చి లోపలికి పిలువు. అలాగే తాతయ్య. నేను తీసుకొస్తానుండమ్మా.
తీసుకోండమ్మా. ఇక నుంచి నేనే నీ కర్మని. ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషంగా ఉండకూడదు. నేను ఉండనివ్వను. ఐ విల్ షాడో యూ.